హాయ్ హలో గైస్, వెల్కమ్ టు కోడ్ విత్ రవిరామ్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే టీఎస్ఎంసీ 2025. ఇంజనీరింగ్ వాళ్ళకు మెయిన్గా ఉండే సబ్జెక్ట్స్ ఏంటంటే ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ. స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నాకు మీ నుంచి కావాల్సింది ఏంటంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. సో లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేది. హై వెయిటేజ్ టాపిక్ ఏంటంటే ఆల్జీబ్రా. ఈ ఆల్జీబ్రాలో సబ్ టాపిక్స్ కూడా ఉన్నాయి. ఫంక్షన్స్, మ్యాథమెటికల్ ఇండక్షన్, మ్యాట్రిసెస్, కాంప్లెక్స్ నెంబర్స్. ఇందులో కూడా మనకు సబ్ టాపిక్స్ ఉన్నాయి. సో ఫంక్షన్స్లో టైప్స్ ఆఫ్ ఏ ఫంక్షన్స్, యూనివర్స్ ఫంక్షన్స్, థియరీస్ లైక్ డొమైన్, రేంజ్, యూనివర్సల్ ఆఫ్ ఏ రియల్ వాల్యూ ఫంక్షన్స్. సో ఇలా అయితే నేర్చుకోండి సబ్ టాపిక్స్ కూడా. అలాగే మ్యాథమెటికల్ ఇండక్షన్లో ప్రిన్సిపల్ ఆఫ్ ఏ మ్యాథమెటికల్ ఇండక్షన్స్, థియరమ్స్, అప్లికేషన్స్ ఆఫ్ ఏ మ్యాథమెటికల్ ఇండక్షన్. సో నెక్స్ట్ ఏంటంటే మ్యాట్రిక్స్, టైప్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్, స్కేలార్, మల్టిపుల్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అండ్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ మ్యాట్రిసెస్, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్, డిటర్మినెంట్స్, adjacent and inverse of a matrix, consistency and inconsistency of a system of a equations, range of a matrix. సో వీటి మీద అయితే ఎక్కువ ఫోకస్ చేయండి సబ్ టాపిక్స్ మీద. అలాగే నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్స్ యాజ్ ఏ ఆర్డర్ పేర్ ఆఫ్ ఏ రియల్ నెంబర్స్, ఫంక్షనల్ ఆపరేషన్స్, representation of a complex numbers like form of a plus ib, geometrical and polar representation of a complex numbers. సో టాపిక్స్ మీద అయితే ఎక్కువ ఫోకస్ చేయండి. ఇలా అన్నీ అయితే డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. మీకు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాంటి సబ్ టాపిక్స్ కూడా చూసుకోండి. మీకు ఒకవేళ ఈ పీడిఎఫ్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి చూసుకోండి. A to Z క్లియర్గా కాన్సెప్ట్స్ అనేది ఫుల్గా ఉంటాయి మ్యాథమెటిక్స్ మీద. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్, ఇందులో సబ్ టాపిక్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అండ్ బైనామియల్ థియరీ అండ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ కూడా ఎక్కువ చూసుకోండి ఈ ఆల్జీబ్రాలో. నెక్స్ట్ హై వెయిటేజ్ టాపిక్ ఏంటంటే ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్. సబ్ టాపిక్స్ కూడా ఉన్నాయి, చూసుకోండి. అలాగే ట్రిగనోమెట్రిక్ ఈక్వేషన్స్, ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్, హైపర్బోలిక్ ఫంక్షన్, ప్రాపర్టీస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్స్. ఇందులో మనకు సబ్ టాపిక్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ టాపిక్స్ మీద అయితే ఎక్కువ ఫోకస్ చేయండి. ఫస్ట్ వన్ ఆల్జీబ్రా, సెకండ్ వన్ ట్రిగనోమెట్రీ. ఈ టూ టాపిక్స్ నుంచి మనకు హై వెయిటేజ్ మార్క్స్ అయితే వస్తాయి. వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే వెక్టార్ ఆల్జీబ్రా, అడిషన్ ఆఫ్ ఏ వెక్టర్స్, ప్రొడక్ట్ ఆఫ్ ఏ వెక్టర్స్. సో ఇది కూడా చూసుకోండి, మీకు యూస్ఫుల్ అవుతాయి. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ప్రాబబిలిటీ అంటే ఏంటిది, వేరియస్ ఆఫ్ ఏ స్టాండర్డ్ డెరివేషన్స్ ఎట్లా మనం ఐడెంటిఫై చేస్తాం, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఈవెంట్స్, కండిషనల్ ప్రాబబిలిటీ, మల్టిప్లికేషన్ థియరం అండ్ బేస్ థియరం. సో వీటి మీద అయితే ఫోకస్ చేయండి. ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ డిస్ట్రిబ్యూషన్. సో నెక్స్ట్ ఏంటంటే కోఆర్డినేట్ జామెట్రీ. సో కోఆర్డినేట్ జామెట్రీలో కూడా చాలా టాపిక్స్ ఉన్నాయి. లోకస్ను ఫైండ్ అవుట్ చేయడం కానీ, ప్రాబ్లమ్స్ను, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్, ద స్ట్రేట్ లైన్, పేర్ ఆఫ్ ఏ స్ట్రేట్ లైన్స్, సర్కిల్, సిస్టమ్ ఆఫ్ ఏ సర్కిల్స్ అండ్ పారాబోలా, ఎక్లిప్స్, హైపర్బోలా, 3-dimensional కోఆర్డినేట్స్, డైరెక్షన్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్, ప్లేన్. వీటి మీద అయితే ఎక్కువ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో ప్రాబ్లమ్స్ అనేది ఎంత సాల్వ్ చేస్తే అంత బెనిఫిట్ ఉంటుంది మనకు. నెక్స్ట్ ఏంటంటే క్యాలిక్యులేషన్. సో ఈ క్యాలిక్యులేషన్లో మనం చూసుకోవాల్సిన టాపిక్స్ ఏంటంటే లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, డిఫరెన్షియేషన్, డెరివేటివ్స్, అప్లికేషన్స్ ఆఫ్ ఏ డెరివేటివ్స్, ఇంటిగ్రేషన్లో ఇలా చాలా సబ్ టాపిక్స్ ఉన్నాయి, చూసుకోండి. స్టాండర్డ్ ఫార్మ్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ఏ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ ఆల్జీబ్రా. సో డిఫైనైట్ ఇంటిగ్రల్స్, ఇందులో సబ్ టాపిక్స్ కూడా చూసుకోండి. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఏ డిఫైన్ ఇంటిగ్రల్ యాజ్ ఏ ఏరియా, ప్రాపర్టీస్, రిడక్షన్ ఫార్ములాస్, అప్లికేషన్ ఆఫ్ ఏ డిఫైనైట్ ఇంటిగ్రల్ ఆఫ్ ఏ ఏరియాస్. సో ఇలా అయితే చూసుకోండి, మీకు యూస్ఫుల్ అవుతాయి. సో లాస్ట్ టాపిక్ ఏంటంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్లో సాల్వింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ బై డబుల్ అండ్ సపరబుల్ మెథడ్, హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. టాపిక్ మీద అయితే ఎక్కువైతే ఫోకస్ చేయండి. ఫిజిక్స్లో హై వెయిటేజ్ టాపిక్స్ గురించి అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఫిజికల్ వరల్డ్. సో ఇక్కడ సబ్ టాపిక్స్ కూడా ఉన్నాయి, చూసుకోండి. ఫండమెంటల్ ఫోర్స్ ఇన్ ఏ నేచర్, గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. సో ఇలా టాపిక్స్ అయితే నేర్చుకోండి. అలాగే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో మెజర్మెంట్స్ ఆఫ్ ఏ లెంత్, మెజర్మెంట్స్ ఆఫ్ ఏ లాంగ్ డిస్టెన్సెస్, రేంజ్ ఆఫ్ ఏ లెంత్, మెజర్మెంట్ ఆఫ్ ఏ మాసెస్ అండ్ రేంజ్ ఆఫ్ మాసెస్, మెజర్మెంట్ ఆఫ్ టైమ్, relative error, arithmetic operations with significant fingers, physical quantity, dimensional formulas, dimensional equations, dimensional analysis, its applications,
సో ఈ టాపిక్స్ గురించి అయితే ఎక్కువ చూసుకోండి. అలాగే నెక్స్ట్ సో ఇలా అన్ని టాపిక్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఒకవేళ మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి చూడండి. మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్, సో ఇందులో కూడా చాలా టాపిక్స్ ఉన్నాయి. వెలాసిటీ అండ్ యావరేజ్ స్పీడ్ అని, సో కెనెటిక్ ఈక్వేషన్స్, రిలేటివ్ వెలాసిటీ, సో ఇలా చాలా టాపిక్స్ ఉన్నాయి చూసుకోండి. అలాగే మోషన్ ఇన్ ఏ ప్లేన్లో కూడా చాలా టాపిక్స్ ఉన్నాయి. మోషన్ ఇన్ ఏ ప్లేన్ విత్ కాన్స్టాంట్ అక్సలరేషన్, రిలేటివ్ వెలాసిటీ ఇన్ ఏ 2 dimensions, projectile motion, equation of path of a projectile, time of maximum height of a projectile, horizontal range of a projectile. సో ఇలా ఈ టాపిక్స్ మీద ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయడానికి కూడా ట్రై చేయండి. సో ఎక్కువ మనకు ఫిజిక్స్లో అడిగే ఏంటంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే క్వశ్చన్స్లో ఎక్కువ అడుగుతాడు మనల్ని. సో ఎక్కువ ఈ ప్రొజెక్టైల్ క్వశ్చన్స్ మీద ఎక్కువ అడుగుతాడు, దీని మీద అయితే ఎక్కువ ఫోకస్ చేయండి. లా ఆఫ్ ఎమోషన్స్, సో ఇందులో కూడా చూసుకోండి, మనకి ఎక్కువ ఫార్ములాస్ ఉంటాయి. న్యూటన్స్ ఫస్ట్ లా, న్యూటన్స్ సెకండ్ లా, న్యూటన్స్ థర్డ్ లా, కామన్ ఫోర్సెస్ ఇన్ ఏ మిషన్స్, ఫ్రిక్షన్, రూలింగ్ ఫ్రిక్షన్, సర్కిల్ మోషన్, ఈ టాపిక్స్ కూడా చూసుకోండి. సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ఏ మెకానిక్స్, ఈ మెకానిక్స్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వర్క్ ఎనర్జీ అండ్ పవర్, సో ఇందులో కూడా చాలా టాపిక్స్ ఉన్నాయి. కెనెటిక్ ఎనర్జీ మీద ప్రాబ్లమ్స్ కానీ, ద కాన్సెప్చువల్ పొటెన్షియల్ ఎనర్జీ, ద కన్జర్వేషన్ ఆఫ్ ఏ మెకానికల్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, సో ఈ టాపిక్స్ కూడా నేర్చుకోండి. ద లా ఆఫ్ ఏ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, హీట్, కెమికల్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ, న్యూక్లియస్ ఎనర్జీ, కొలిజన్స్ ఇన్ ఏ 1 dimensional, కొలిజన్స్ ఇన్ ఏ 2 dimensional, ఈ టాపిక్స్ మీద ఎక్కువ నేర్చుకోండి. నెక్స్ట్ సిస్టమ్స్ ఆఫ్ ఏ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్స్, సో ఈ చాప్టర్లో కూడా చాలా టాపిక్స్ అయితే ఉన్నాయి. సో ఈ టాపిక్స్ కూడా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా టాపిక్స్ అయితే చూసుకోండి. సెంటర్ ఆఫ్ ఏ గ్రావిటీ, మోషన్ ఆఫ్ ఏ సెంటర్ ఆఫ్ మాస్, లీనియర్ మూమెంటమ్ ఆఫ్ ఏ సిస్టమ్ ఆఫ్ ఏ పార్టికల్స్, యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ ఏ పార్టికల్స్, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, థియరమ్ ఆఫ్ పర్పెండిక్యులర్ యాక్సిస్, థియరమ్ ఆఫ్ ప్యారలల్ యాక్సిస్, యాంగులర్ మూమెంటమ్, రోలింగ్ మోషన్, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ రోలింగ్ మోషన్, సో ఈ టాపిక్స్ కూడా చూసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఆక్సిలేషన్స్, నెక్స్ట్ వన్ ఏంటంటే గ్రావిటేషనల్ ఆఫ్ ఏ కాన్స్టెంట్, ఎస్కేప్ స్పీడ్, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ అన్ ఆర్బిటింగ్ శాటిలైట్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, సో ఇలా వీటి మీద చాలా టాపిక్స్ ఉన్నాయి చూసుకోండి. థర్మోడైనమిక్స్లో స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ కెపాసిటీ ఆఫ్ ఏ వాటర్, థర్మోడైనమిక్ స్టేట్ వేరియబుల్స్, థర్మోడైనమిక్ ప్రాసెస్, ఐసోథర్మల్ ప్రాసెస్, సైక్లిక్ ప్రాసెస్, సెకండ్ లా ఆఫ్ ఏ థర్మోడైనమిక్స్, సో వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఈ కెనెటిక్ ఎనర్జీలో కూడా బాయిల్స్ లా, చార్లెస్ లా, బిహేవియర్ ఆఫ్ ఏ గ్యాసెస్, కెనెటిక్ థియరీ ఆఫ్ ఏ ఐడియల్ గ్యాస్, హీట్ కెపాసిటీ ఆఫ్ ఏ సాలిడ్స్, హీట్ కెపాసిటీ ఆఫ్ ఏ వాటర్స్, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. వేవ్స్, సో ఈ వేవ్స్ కూడా చూసుకోండి, వేవ్స్లో కూడా చాలా టాపిక్స్ ఉన్నాయి. అలాగే రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్, సో ఇక్కడ కూడా చాలా టాపిక్స్ ఉన్నాయి చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే వేవ్ ఆప్టిక్స్, రిఫ్రాక్షన్ అండ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఏ ప్లేన్ వేవ్స్ కూడా చూసుకోండి. రిఫ్రాక్షన్ ఆఫ్ ఏ ప్లేన్ వేవ్, రిఫ్రాక్షన్ ఇన్ ఏ రేర్ మీడియా, సో ఈ టాపిక్స్ మీద అయితే ఎక్కువ ఫోకస్ చేయండి. చార్జెస్ అండ్ ఫీల్డ్స్, కూలుంబ్స్ లా, ఫోర్స్ బిట్వీన్ ద మల్టిపుల్ చార్జెస్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ద సిస్టమ్ ఆఫ్ ఏ చార్జెస్, సో ఇలా చాలా టాపిక్స్ ఉన్నాయి చూసుకోండి. ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్సీ, ఇట్ ఈస్ మార్క్స్ కూడా వస్తాయి ఇందులో. ఎనర్జీ ఆఫ్ ఏ సిస్టమ్ ఆఫ్ ఏ చార్జెస్, పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఏ ఎక్స్టర్నల్ ఫీల్డ్, పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఏ సింగిల్ చార్జ్, డైఎలక్ట్రిక్స్ అండ్ పోలరైజేషన్, electrostatic of a conductors, capacitor and capacitance, parallel plate capacitor. Next one అంటే కరెంట్ ఎలక్ట్రిసిటీలో కూడా ఓమ్స్ లా, ఎలక్ట్రిక్ కరెంట్స్ ఇన్ ఏ కండక్టర్స్, లిమిటేషన్ ఆఫ్ ఏ ఓమ్స్ లా, ఎలక్ట్రికల్ చార్జ్ పవర్, కాంబినేషన్ ఆఫ్ ఏ రెసిస్టర్స్, సిరీస్ అండ్ ప్యారలల్, సో ఇలా కూడా చూసుకోండి. మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం కూడా చాలా సబ్ టాపిక్స్ ఉన్నాయి. magnetism and matter, electromagnetic induction, alternating current, electromagnetic waves, dual nature of a radiation and matter, atoms, semiconductor electronics, కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఈ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఒకవేళ మీకు సబ్ టాపిక్స్ కూడా ఉంటే చూసుకోండి, కింద చాలా టాపిక్స్ ఉంటాయి. ఎందుకంటే నేను ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను, మీకు చాలా సబ్ టాపిక్స్ ఉన్నాయి. సో నేనైతే చాప్టర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, టాపిక్స్ చూసుకోండి. ఈ టాపిక్ చూసుకుంటేనే మీరు ఫిజిక్స్లో మంచి మార్క్స్ అయితే తెచ్చుకుంటారు. కెమిస్ట్రీలో హై వెయిటేజ్ చాప్టర్స్ అండ్ టాపిక్స్ అయితే చూసుకుందాం మనం.
అటామిక్ స్ట్రక్చర్. సో ఈ అటామిక్ స్ట్రక్చర్లో మోడల్ ఆఫ్ ఏ ఆటమ్, క్వాంటమ్ థియరీ, ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ స్పెక్ట్రమ్ ఆఫ్ ఏ హైడ్రోజన్. సో ఇలా చాలా టాపిక్స్ ఉన్నాయి, చూసుకోండి. క్లాసిఫికేషన్ ఆఫ్ ఏ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఇన్ ఏ ప్రాపర్టీస్. సో ఇందులో కూడా చాలా టాపిక్స్ ఉన్నాయి, మొత్తం ఉన్నాయి. మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఎస్పీడి అండ్ ఎఫ్ బ్లాక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. వీటి మీద అయితే ఎక్కువ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. అటామిక్ రేడియస్ కానీ, అయానిక్ రేడియస్, వెహికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్. సో ఇలా డీప్గా నేనైతే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ పోయి ఈ పీడిఎఫ్లో టాపిక్ చూసుకొని ప్రాక్టీస్ అయితే చేయండి. స్టేట్స్ ఆఫ్ ఏ మ్యాటర్, గ్యాసెస్ అండ్ లిక్విడ్స్, గ్యాస్ లా, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్, ప్రాపర్టీస్ ఆఫ్ ఏ లిక్విడ్స్ ఇన్ ఏ టర్మ్స్, స్టాచ్యూమెంటరీ. చాలా టాపిక్స్ ఉన్నాయి, హై వెయిటేజ్ మార్క్స్ కూడా మనం గెయిన్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయడం ఉంటుంది. థర్మోడైనమిక్స్. సో ఇందులో చూసుకోవాల్సిన టాపిక్స్ ఏంటంటే ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ఏ స్టేట్ ఫంక్షన్, హీట్, థర్మోడైనమిక్ అప్లికేషన్స్. ఇదైతే ఎక్కువ ఫోకస్ చేయండి. కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ యాసిడ్స్ బేసెస్. ఇందులో కూడా సబ్ టాపిక్స్ ఉన్నాయి. కెమికల్ ఈక్విలిబ్రియం, లా ఆఫ్ ఏ మాసెస్, లా ఆఫ్ మాస్ యాక్షన్ అండ్ ఈక్విలిబ్రియం కాన్స్టాంట్, హోమోజీనియస్ ఈక్విలిబ్రియం, రిలేషన్షిప్ బిట్వీన్ కేపీ అండ్ కేసీ, రిలేషన్షిప్ బిట్వీన్ ఈక్విలిబ్రియం కాన్స్టాంట్ కే, యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్. సో ఇందులో కూడా చాలా సబ్ టాపిక్స్ ఉన్నాయి, అవి కూడా చూసుకోండి. హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ఏ డైహైడ్రోజన్, అయానిక్స్, కోవలెంట్, వాటర్ ఫిజికల్ ప్రాపర్టీస్, స్ట్రక్చర్స్ ఆఫ్ ఏ వాటర్, కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ వాటర్, ఫిజికల్ ప్రాపర్టీస్, స్ట్రక్చర్స్ ఆఫ్ ఏ కెమికల్ ప్రాపర్టీస్, స్టోరేజ్ అండ్ యూజెస్. నెక్స్ట్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, గ్రూప్ 1 ఎలిమెంట్స్, గ్రూప్ 2 ఎలిమెంట్స్. ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయడానికి, కాన్సెప్ట్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. పీ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే బోరాన్ ఫ్యామిలీ. సో వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఈ ఎలిమెంట్స్. గ్రూప్ 14 కార్బన్ ఫ్యామిలీ. సో వీటి వల్ల యూజెస్ ఏంటి, వాటి వల్ల రియాక్షన్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎన్విరాన్మెంట్ కెమిస్ట్రీ. సో ఎన్విరాన్మెంట్ కెమిస్ట్రీలో కూడా ఆక్సైడ్ ఆఫ్ ఏ కార్బన్స్, గ్లోబల్ వార్మింగ్ అండ్ కెమిస్ట్రీ, సమ్ బేసిక్స్ ప్రిన్సిపల్స్, టెక్నిక్ వెయిటేజ్ మార్క్స్ అయితే గెయిన్ చేసే టాపిక్ ఇది. సాలిడ్ స్టేట్, ఇందులో కూడా టాపిక్స్ ఉన్నాయి, చూసుకోండి. ఇంకోటి సొల్యూషన్లో కూడా కొన్ని టాపిక్స్ అయితే చూసుకోండి. ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కెనెటిక్స్, పీ బ్లాక్ ఎలిమెంట్స్, 15 ఎలిమెంట్స్, గ్రూప్ 16 ఎలిమెంట్స్, గ్రూప్ 17 ఎలిమెంట్స్, గ్రూప్ 18 ఎలిమెంట్స్, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ కోనేషన్ కాంపౌండ్స్, పాలిమర్స్, బయోమాలిక్యూల్స్, ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ CH అండ్ O. ఇందులో కూడా చాలా హై వెయిటేజ్ మార్క్స్ అయితే వస్తాయి. సో ఇవి కూడా చూసుకోండి. ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్. ఈ టాపిక్ చూసుకున్నారంటే హై వెయిటేజ్ మార్క్స్ అయితే గెయిన్ చేసుకుంటారు మీరు. సో యూట్యూబ్ కానీ, ChatGPT కానీ రిసోర్సెస్ యూజ్ చేసుకొని సెర్చ్ చేశారనుకో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. సో వాటిని కూడా యూజ్ చేసుకోండి. సో యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు నా వీడియోని చూస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.